హిందువులు ఎక్కువ ఉన్న దేశం ఏది? ఇండియానే. క్రైస్తవ దేశాలు ఎన్ని ఉన్నాయి? 156 క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ఇస్లాం దేశాలు ఎన్ని ఉన్నాయి? 53 ఇస్లాం దేశాలు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు 1947 ఆగస్టు 15 నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు హిందువుల పర్సెంటేజ్ ఎందుకు తగ్గింది? ఎలా తగ్గింది? మీరు చెప్పగలరా? ప్రమాదం ఏంటంటే అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళు అనే భావన ఉంది కదా, ఈ భావన వల్లనే ఈ రోజు హిందువుల పర్సెంటేజ్ తగ్గింది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను మాట్లాడే ముందు ఈ మేడం గానీ ఆ మేడం గానీ ఇప్పుడు కూడా యేసు ప్రభు దేవుడేనండి, అన్ని మతాలు ఒకటే అనుకుంటున్నారు. కానీ అన్ని మతాలు ఒకటని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ దేశానికి ప్రమాదం. హిందువులు, క్రైస్తవులు కాదు, ముస్లింస్ కాదు. క్రైస్తవులకి ఒక అవగాహన ఉంది, మా మతం గొప్ప, మా యేసు గొప్ప, మా బైబిల్ గొప్ప, మా పాస్టర్ గొప్ప. ముస్లిం వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ గ్రిప్ ఉంది, నా ఖురాన్ గొప్ప, నా అల్లా గొప్ప, నా ఇస్లాం మతం గొప్ప. కానీ హిందువులు మీకేముంది? అందరూ దేవులు ఒకటే, అన్ని మతాలు సమానం అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ పెంచిన పద్ధతి అది. కానీ అది మనకు తెలియదు కదా. అంటే చర్చికి వెళ్తారని, చర్చే కదా ఏమైతుంది అని. ఎప్పుడైతే మీరు మీ పిల్లల్ని చర్చికి పంపిస్తారో అప్పుడే మీరు అతి పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు, అతి పెద్ద పాపం చేసిన వాళ్ళు అవుతారు.